సదరం సర్టిఫికేట్లు ఉన్న దివ్యాంగుల పింఛన్లను రావడం లేదని కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గ దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో పింఛన్లు మంజూరు చేయాలని దివ్యాంగుల సంఘం అధ్యక్షురాలుతో దివ్యాంగులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సదరం సర్టిఫికేట్లు ఉన్న దివ్యాంగుల పింఛన్లు రావడం లేదని కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గ దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో పింఛన్లు మంజూరు చేయాలని దివ్యాంగుల సంఘం అధ్యక్షురాలుతో దివ్యాంగులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మేము మండపేట నుంచి వచ్చామండి. అది సూర్యకిరణ సంఘం వికలాంగుల సంఘం అండి. మండపేట నియోజకవర్గానికి నేను ప్రెసిడెంట్ని వికలాంగులకి. మా సంఘం నియోజకవర్గంలో చాలా మందికి పింఛనీలు వచ్చినాయి, తీసేసారండి. కొంతమందికి పింఛనీలు లేవు, సర్టిఫికెట్లు ఉన్నా కానీ పింఛనీలు రావట్లేదు. 3-5 సంవత్సరాలైనా 4-5 సంవత్సరాలైనా చాలా మంది మంచానికి పరిమితమైన వాళ్ళకి కూడా పింఛనీలు లేవు. 6000 పింఛనీలు కూడా లేవు. తర్వాత మాకు ఈ వికలాంగులకు కూడా చాలా సమస్యలు ఉన్నాయండి. ఆ సమస్యలో కూడా ఎవరో కూడా పరిష్కరించడానికి ఎవరో కూడా ముందుకు రావట్లేదు. మేము చాలా మంది దగ్గరికి వెళ్ళి చాలా మొరబెట్టుకున్నాము. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర కూడా 2వ సారి రావడం మేము ఆర్చీ పెడతానికి. కలెక్టర్ గారు కూడా మేము చూస్తామా చేస్తామన్నారు. ఆర్చీలు ఇప్పుడు కూడా తీసుకున్నారండి. ఇప్పుడు మాకు న్యాయం జరగాలనేసి మేము మాకు ఏ ప్రభుత్వం అయినా సరే మాకు న్యాయం కావాలని మేము న్యాయం కోరుతున్నాం. నెలటూరులో మొత్తం 190 మంది అన్నారండి. 190 మందికి ఒక 20 మంది దాకా రావట్లేదండి పింఛనీలు. అక్కడ సర్టిఫికెట్లు లేని వాళ్ళు కూడా ఉన్నారండి. వికలాంగులు ఉండి సదనం ఓపెన్ అవ్వట్లేదని చెప్తున్నారు. సచివాలయానికి వెళ్తుంటే పట్టించుకోవట్లేదు, పంచాయతీలకు వెళ్తుంటే పట్టించుకోవట్లేదు. ఏమన్నంటే మాకు చదరం ఇంకా ఆప్షన్ ఇవ్వలేదమ్మా, ఇచ్చినప్పుడు చెప్తామంటున్నారు కానీ అది ఓపెన్ అయినప్పుడు కూడా మాకు తెలియపరచలేదండి. వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. దేనికైనా సరే ముందుకు రావాలన్నా కూడా సమాధానం చెప్పక ఏ అధికారులు కూడా వాళ్ళు స్పందించక మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఈ సమస్య కనీసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా వెళ్ళాలని అనుకుంటున్నాం. మేమందరూ కూడా ముఖ్యమంత్రి గారిని కలాలని అనుకున్నామండి. కరోనా వస్తుందన్నారని మేము ఆగాము. రేపు శుక్రవారం ప్రయాణం పెట్టుకున్నాం. అక్కడికి కూడా కరోనా ఉందన్నారనేసి ఆగామండి. దీని గురించి మేము చాలా బాధపడుతున్నామండి. వికలాంగులు అందరూ కూడా చాలా మంది ఇంకైతే 2 సంవత్సరాలు అయిందండి యాక్సిడెంట్ అయ్యి పింఛనీ రావట్లేదు, చెయ్యిపోయింది, కిడ్నీ ప్రాబ్లం. ఈమె కూతురికి అయితే 4 సంవత్సరాలు అయిందండి మంచాన్ని పడి. ఎవరికి పింఛనీ లేదు, చదరం సర్టిఫికెట్లు ఉన్నా కానీ పింఛనీ రావట్లేదు. ఇదేంటి ప్రాబ్లం మాకు. మా మండపేట మండలానికి మున్సిపాలిటీకి వీల్ చైర్లు అన్నా సరే, ట్రై సైకిల్ అన్నా సరే